ఫ్రెండ్స్ నమస్తే. ఆల్మోస్ట్ ఒక 7-8 months అవుతుంది వీడియో పెట్టక. చాలా జరిగినాయి 7-8 monthsలో. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇంకా ఇవాళ నుండి మళ్ళీ రెగ్యులర్ వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇవాళ అయితే మనము డబ్లిన్లో చాలా తక్కువ మందికి తెలిసిన ఒక రిజర్వాయర్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్తున్నాము. జస్ట్ ఎట్లా అంటే ఒక షార్ట్ ట్రిప్ అనుకోవచ్చు. అట్లాంటి ప్లేస్కి వెళ్తున్నాము. అయితే అక్కడికి వెళ్ళే ముందు మనము మన ఫ్రెండ్ ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళి అతన్ని పిక్ చేసుకొని మనము ఆ రిజర్వాయర్కి వెళ్దాము. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక ½ an hour కింద నా ఫ్రెండ్కి చెప్పినా, నేను ఆల్రెడీ స్టార్ట్ అయినా అని. తెలుసుగా 5 minutes అంటే అట్లీస్ట్ ఒక 1 hour అవుతుంది. అందుకని చెప్పేసి ఆయనకు ½ an hour అని చెప్పిన. చాలాసేపు అవుతుంది. కాకపోతే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ వెళ్తున్నా. కార్ దగ్గరికి వెళ్తున్నా. మనం ఈ గ్యాప్లో కారు కూడా తీసుకున్నాం అన్నట్టు. సో ఇంకా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూద్దాం అతను ఎట్లా రియాక్ట్ అవుతారో. అతను పిక్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి మనం ఆ రిజర్వాయర్కి వెళ్దాం. అండ్ ఏం లేదు ఫ్రెండ్స్, రెగ్యులర్ చెప్పినట్టే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. కింద కామెంట్ చేయండి. చలో లెట్స్ గో. ఇంకా ఇదే మన కారు. ఇంకా స్టార్ట్ అవుదాం. వీళ్ళకి టైం ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు దొరికితే అప్పుడే ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా మన దగ్గరనేమో పొద్దున్నే మనం లేచిపోతాం కదా వాకింగ్కి. ఇక్కడ అట్లా ఉండదు. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి కొడితే అప్పుడు ఏ టైంకి దొరికితే ఆ టైంకి పోతారు, వాకింగ్ చేస్తారు. అది పొద్దున కానీ, నైట్ కానీ, సాయంత్రం కానీ అసలు టైమే ఉండదు. అయితే మనోడికి ఏం చెప్పినా అంటే, వచ్చేటప్పుడు గాడాలో పట్టుకున్నారు, అందుకని లేట్ అయిందని చెప్పిన. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చెప్తున్నా కదా అందగాడు ఐర్లాండ్ అని, ఇతని గురించే. కూల్ డ్రింక్స్ తీసుకుంటామని సెంటర్కి వచ్చినాం. ఇవన్నీ కూల్ డ్రింక్సే. ఏ కూల్ డ్రింక్ తీసుకున్నాం బ్రో? అయ్యో కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. ఇక రిజర్వాయర్కి పోయి అక్కడ కూర్చొని తాగాలి. ఏంది బ్రో సడన్గా కూల్ డ్రింక్ అని ప్లాన్ చేంజ్ చేసినాం? మనమైతే వచ్చేసినాం లొకేషన్కి. జస్ట్ ఇది ఎంత అంటే ఒక 20 minutes డ్రైవ్. డబ్లిన్ దాటితే ఇంకా డబ్లిన్ నుండి బయటకు వచ్చినామంటే ఈ కొండలు గుట్టలు కనబడ్డాయంటే ఇంకా మనం వచ్చేసినట్టే ఇక్కడికి. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు వెనుక చూస్తున్నారా, ఇది చిన్నది కార్లు వస్తూ పోతా ఉన్నాయి కదా, జస్ట్ ఇదే ఎంట్రన్స్. అండ్ ఇగో పార్కింగ్ ప్లేస్ కూడా చాలా చిన్నది ఇక్కడ. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ట్రెక్కింగ్ కూడా బాగా చేయొచ్చు. రిజర్వాయర్ కంటే ఇంకా అట్లా దాటి లోయర్ రిజర్వాయర్, అప్పర్ రిజర్వాయర్ అని చెప్పేసి ఉంటుంది. అదంతా మనం తిరగచ్చు అన్నట్టు. జస్ట్ ఇట్లా మనం ఎంటర్ కాగానే చూడండి మంచిగా గ్రీనరీ. అండ్ ఇక్కడ మొత్తం అన్నిట్లో మేపుతున్నారు. ఇవి ఆవుల బర్రెలు కాదు సారీ ఫ్రెండ్స్, ఆవులు కానీ మన ఇంటికాడ ఉన్నట్లేదు. ఇవి మస్తు సాలిడ్ ఉన్నాయి. కాదు బ్రో, మరి స్విమ్మింగ్ అలా ఉంటే స్విమ్మింగ్ చేద్దాం. ఆడ దుంకాలి. ఆడ బోర్డు చదవలేవా? స్విమ్మింగ్ దుంకుడే ఆడ క్లియర్గా బోర్డు పెట్టిళ్ళు, ఫిషింగ్ చేయొచ్చు, ఒక్క బ్యాగ్కి 2 చేపలు మాత్రమే అని. స్విమ్మింగ్ చేయొద్దు, స్విమ్మింగ్ అయితే గుద్ద చెక్కేస్తారని పెట్టిళ్ళు అక్కడ బోర్డు. మనతో పాటు ప్రణీత్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. అది వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. వీళ్ళందరూ మన దగ్గరనే, మన జైత్యాలు అంతా. అయితే మీరు జస్ట్ ఇక్కడికి రావడానికి మీరు బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఒక డే అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు నార్మల్గా మన బస్ తీసుకొని లేకపోతే గోకార్ ఇట్లాంటివి తీసుకొని మనం ఎట్లా తిరగాలని అనుకున్నప్పుడు మనకు డే మొత్తం వేస్ట్ అవుతుంది కదా. ఇది ఎట్లాంటి ప్లేస్ అంటే మీరు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కూడా రావచ్చు. అట్లాంటి ప్లేస్ జస్ట్ మీరు డబ్లిన్ దాటిల్లు అనుకోండి, కథం వచ్చేస్తాము. మోస్ట్లీ ఒక ½ an hourలో మీరు ఇక్కడ రీచ్ అయ్యే అట్లాంటి ప్లేస్ ఇది. జస్ట్ ఏంటంటే మనకు తాలా అనే ఒక ప్లేస్ ఉంది కదా, దానికి వెరీ నియర్ ఉంటుంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రిజర్వాయర్ ఇప్పుడు కాదు, 1880 నుండి డబ్లిన్ మొత్తానికి వాటర్ ఇచ్చే రిజర్వాయర్ ఇదే. అంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత ఇంపార్టెంట్ అయిన రిజర్వాయర్. చాలా తక్కువ మందికి తెలుసు ఇది అని నేను అప్పటి నుండి చెప్తున్నా కదా. ఆల్మోస్ట్ మనం వచ్చేసినాము. ఒక్కసారి లొకేషన్ చూడండి. ఇక్కడ ఇంకా ఇల్లులు కూడా కట్టుకొని ఉన్నారు చాలా మంది. అక్కడ ఒక ఇల్లు ఉంది. జస్ట్ ఇంకా మనం ఈ చెట్లు దాటితే అదే రిజర్వాయర్. బ్రో నీకు బాగా దూరం అనిపించిందా? కదా బాగా దగ్గర ఉందిగా. ఇది మీరు చూస్తే ఇది రిజర్వాయర్ది ఆనకట్ట. అండ్ ఇంకో ఈ కాలువ
ఈ కాలువ రిజర్వాయర్ నుండి వస్తుంది. అక్కడ మీరు చూస్తే చిన్న వాటర్ కనబడుతున్నాయి. అండ్ వెళ్దాం మనము పైకి వెళ్ళి చూద్దాము. నేనైతే మంచిగా ఎక్సైటెడ్గా ఉన్నా. లొకేషన్ అయితే అదిరిపోయింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అసలు ఇక్కడ వాటర్ లేకుండే, అందుకే అంత క్రేజీగా అనిపించాలి, అంత ఇట్లాంటి ఫీల్ రాలే. ఇప్పుడు అసలు వాటర్ వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ సౌండ్ చూడండి, కంప్లీట్ వ్యూ. అండ్ ఇంకోండి ఈ కాలువ పై నుండి పోవడానికి అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. అటు సైడ్ నుండి అది అండర్ గ్రౌండ్ కాలువలా ఉంది, అది కనబడతలేదు, లోపల నుండి వస్తుంది. ఇటు ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా అవి. ఇంకా ఇవేమో డైరెక్ట్ ఇక్కడ నుండి పైనుండి వస్తున్నాయి. ఫుల్ అయినట్టుంది మరి, ఇంకా మీది కోత తెలుస్తుంది ఏంటన్నది. ఐర్లాండ్లో అంతా మంచిగానే ఉంటుంది, కానీ ఒక దరిద్రం ఏంటంటే వెదర్. మేము వచ్చేటప్పుడు మొత్తం ఎండ ఉంది అని చెప్పేసి స్టార్ట్ అయినాము కదా. ఇప్పుడు వాన స్టార్ట్ అయింది. ఇక్కడ ఆగుదామంటే ఇక్కడ కూడా ఆగడానికి ఉండదు, అంత వర్స్ట్ ఉంటుంది వెదర్. ఎప్పుడు చేంజ్ వితిన్ సెకండ్స్ మినిట్స్లోనే చేంజ్ అవుతుంది వెదర్. ఇంతకుముందు మనం కింద ఉండి వీడియో తీసినాం కదా, ఇక్కడ నుండి మీది నుండి చూడండి మళ్ళీ వ్యూ ఎట్లుంది పైనుండి. అసలు మామూలుగా లేదు, పీస్ ఉంది, కామ్గా క్వైట్గా. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ఇది డబ్లిన్కి పక్కనే ఉంటుంది. సో ఇంకా మీరు లేట్ చేయకుండా మన వ్లాగ్ చూసిన వెంటనే రండి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంత ఎండ కొడుతుంది, ఇప్పుడు చూసిలా నోట్లో నుండి పొగలు వస్తున్నాయి ఇప్పుడు దాకా, అదే రెయిన్ పడ్డది. అండ్ ఇక్కడ చూసిలా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఈ ఫ్లో లేకుండే, మీరు ఇక్కడ చూస్తే ఇదంతా మొత్తం ఇప్పుడు నిండిపోయి ఉంది. అండ్ ఇంకొకటి ఈ కాలువ ఉంది చూసిలా, దీని నుండి అప్పుడు వచ్చినప్పుడు అసలు వాటర్ లేకుండే, ఇప్పుడు మొత్తం వాటర్ వస్తున్నాయి. లొకేషన్ మొత్తం ఒకసారి చూడండి. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. ఏంది బ్రో బాగా ఆలోచిస్తారు ఇద్దరు? ఏం లేదు బ్రో, అయితే బతుకమ్మ పండుగ వస్తుంది కదా. ఇప్పుడు దాకా మన కార్లు వచ్చేటప్పుడు బతుకమ్మ పాటలు ఎన్ని మన తెలంగాణ మొత్తం అసలు గమ పండుగ అయిపోయిందంటే ఇక స్టార్ట్ కదా. సో అవే పాటలు విన్నాము, అదే అనిపిస్తుంది. బతుకమ్మలు అసలు ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతే నిమజ్జనం చేస్తే ఎట్లుంటుంది అనేది ఒక థాట్. డబ్బింగ్ కూడా బాగా దూరం ఏం లేదు. లాస్ట్ రోజు బతుకమ్మ, లాస్ట్ రోజు 9 మీకు వచ్చి అది తీస్తే కూడా బాగానే ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. ఎవరైనా ప్లాన్ చేసారంటే ఇక్కడికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. వీడియో చూసి డైరెక్ట్ వస్తే మళ్ళీ ముష్కిల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సత్తుపీఠ తీసుకొచ్చడం అయితే మర్చిపోవద్దు, బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు. షార్ట్స్ చూసలే కదా ఫ్రెండ్స్, బాగుంది కదా లొకేషన్. మీకు వర్త్ అనిపించిందా లేదా కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరెవరు వస్తారో కింద కమెంట్ చేయండి. ఈ ప్లేస్ పేరేంటిది కావాలి, నేను ఇక్కడ రివీల్ చేయలేదు కదా ప్లేస్ పేరు ఎక్కడ. ఈ ప్లేస్ పేరేంటిది కావాలి అంటే కమెంట్ చేయండి. అట్లనే నేను డ్రోన్ షాట్స్ సపరేట్గా ఇన్ఫర్మేటివ్ కంటెంట్, కొన్ని రీల్స్ ఇట్లాంటివి నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అది ఇప్పుడు దాకా వాన పడ్డది కదా, మళ్ళీ వాన పడుతుందేమో, డ్రోన్ దెంగేస్తుందేమో అని అనుకున్నా కానీ వాన రాలేదు లక్కీగా. సో డ్రోన్ షాట్స్ అయితే మంచిగా వచ్చినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్, ఇవాళకి ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. అట్లనే ఈ వీడియో డబ్ల్యూనో వాళ్ళని కాదు, ఐర్లాండ్ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే కింద ప్లేస్ అని కమెంట్ చేయండి. సో నేను మీకు ఈ ప్లేస్ ఎక్కడ అనేది నేను చెప్తాను, మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, 100% ఇక్కడికి రావడం మాత్రం వర్తే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.